నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. సంక్రాంతి రాబోతోంది. మరి ఎలా జరుపుకోవాలి? మరి కాశీలో నిద్ర 3 నిద్రలు చెయ్యాలి అంటారు. అలాగే ఈ సంక్రాంతికి సంక్రాంతి పురుషుడంటూ ఒక ట్రెండింగ్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. కలిపురుషుడిలాగా సంక్రాంతి పురుషుడు ఏంటి గురువు గారు? ఎవరే పురుషుడు? ఈయన వల్ల ఏంటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్న ఇంట్లో ఒక కొడుకు ఆయన ఎంత ఆస్తి ఉన్నా వేరే వాళ్ళని చేచాచి అడుక్కొని మరి గాజులు కొనాలన్న సాంప్రదాయం నిజంగా ఉందంటారా? ఎందుకు ఇలాంటివి నమ్మకాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి ఒక్కొక్క పండుగకి? గజాననం భూత గణాది సేవితం కపిత్త జంభూ పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మహాలక్ష్మి గారు చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఏంటంటే కలిపురుషుడు ప్రవేశించాడని చెప్పుకున్నాం మనం 2026 దాంట్లో. అయితే ఈ కలిపురుషుడు ప్రవేశించాడు కదా అని చెప్పేసి ఉన్నాయి లేని అన్ని చెప్పడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. మకర సంక్రమణం అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి పురుష లక్షణం అనేది ఒకటి ఉంటుంది. ఆ పురుష లక్షణం ఎట్లా ఉంటుంది అనేది మనకు పంచాంగ శాస్త్రంలో ఉంది. తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి శాస్త్రం పంచాంగ శాస్త్రం. అయితే ఈసారి పంచాంగంలో ఏంటంటే మనకు త్రిశిరం ద్విముఖం చైవ చతుర్రక్తం త్రినేత్రం అని చెప్పేసి ఒక శ్లోకం. ఆ శ్లోక ప్రకారంగా మనం చూసినప్పుడు సంక్రాంతి అంటే మకర సంక్రమణం ప్రవేశించే సమయము, ఆ తిథి, ఆ వారము, ఆ నక్షత్రము అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం మనకు సంక్రాంతి పురుషుడు చెప్తాడు. అయితే ఈసారి ఏంటంటే ఎప్పుడు జనవరి 14 సంక్రాంతి అనుకుంటాం, కానీ ఈసారి మాత్రం మనకు విశ్వావసునామ సంవత్సరంలో 14వ తేదీ రాత్రి సుమారుగా 8:05 మకర సంక్రమణం సంభవిస్తుంది. అంటే మకర రాశిలోకి సూర్య ప్రవేశం అనేది ప్రతి నెల సూర్య గమనం అనేది ఒక్కొక్క రాశిలో జరుగుతుంటుందమ్మా. మకర సంక్రమణం అంటారు, కుంభ సంక్రమణం అంటారు, మీన సంక్రమణం అంటారు. ఇట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క సంక్రమణం. కానీ ఈ మకర సంక్రాంతికే ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభం అవుతుంది. అయితే మనకు 2 అయనాలు జ్యోతిష్ శాస్త్రంలో, ఒకటి దక్షిణాయనం, రెండోది ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ముఖ్యంగా శుభకార్యాలు చేయడం, తర్వాత భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే దక్షిణాయనంలో అతడు అంపశయమైన పడ్డా కూడా ఆయనకు అతడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అతనికి మరణం వస్తుంది. ఆ వరం తండ్రి ద్వారా పొందాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిన తర్వాతనే అతడు తన యొక్క శరీరాన్ని కృష్ణ పరమాత్ముడు లీనం చేశాడు. మరి దీని ప్రకారం చూసినప్పుడు మనకు మకర సంక్రమణం అనేది ఈ సంవత్సరం 14వ తేదీ రాత్రి, అంటే ఆ రోజు ఏకాదశి, ఆ రోజు ప్రవేశించి తెల్లవారి 15వ తేదీ సంక్రమణం. అయితే ఈ సంక్రమణం చెందేటప్పుడు ఆ రోజు ఉన్నటువంటిది ఏమిటి అంటే పుష్యబహుళ ఏకాదశి వెళ్ళి ద్వాదశి, అనురాధ నక్షత్రం రాత్రి వచ్చేసింది, గండ సమయం అనేది రాత్రి ఉంది, బాలవ సమయం కూడా రాత్రే ఉంది, కొలవ సమయం అని చెప్పేసి ఇట్లా పంచాంగ శాస్త్రం ఉన్నటువంటి ఒక్కొక్కటి తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మనకు 15వ తేదీ వస్తున్నటువంటి ఆ సంక్రాంతి పురుషునికి పేరు మందాకిని. సంక్రాంతి పురుషుడి పేరు మందాకిని అని చెప్పేసి. అయితే ఈ మందాకిని అనే పురుషుడు ఎట్లా ఉంటాడు అంటే ఆ పేరు పెట్టుకొని వస్తాడు. ప్రతి ఒక్క సంవత్సరం ఒక నామం ఉంటుందమ్మా. అయితే వచ్చింది మనకు బహుళపక్షం. ఈ బహుళపక్షం వచ్చినప్పుడు ఎట్లా దేశం సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటుంది. దేశం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, ఇది ఒకటి ప్లస్ పాయింట్. తర్వాత మనకు జంతువులకు మాత్రం ఈ పక్ష ఫలితం ఏదైతే ఉందో బహుళపక్షం కాబట్టి జంతువులకు అనారోగ్యాలు ఏర్పడతాయి, అదొకటి.
తర్వాత తిథి ఏమిటి? ద్వాదశి. ద్వాదశి తిథి అనేది సుఖంగా ఉంటుంది. అంటే తిథి వలన నష్టం ఏమీ కూడా లేదు. తర్వాత వారం ఏమిటి? బుధవారం వెళ్ళి గురువారం వస్తుంది కాబట్టి ఈ గురువారం వస్తున్నటువంటి పురుషునికే మందాకిని అని పేరు. తర్వాత ఈ మందాకిని పేరుతో ఉన్నటువంటి ఈయన ప్రవేశించినప్పుడు పూర్వకాలంలో రాజులకు కొట్లాటలు అవుతుండేవి. కానీ ఇప్పుడు రాజులు లేరు కదమ్మా. మంత్రుల మధ్య వైషమ్యాలు, రాజకీయపరమైనటువంటి వైషమ్యాలు, అంటే మాట పట్టింపు, ఒకళ్ళ పైన ఒకళ్లకు అసూయ ద్వేషం అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ వచ్చే మందాకిని అనే యొక్క పురుషుడు ఎవరైతే ఉన్నారో వాడు దేనితో స్నానం చేస్తాడు ఆ రోజు అంటే కుంకుమ స్నానం చేసి వస్తాడు. అంటే ఎర్ర కుంకుమతో స్నానం చేసి వస్తాడు కాబట్టి అందరికి శుభం కలుగుతుంది. అంటే సుహాసినులంతా కూడా క్షేమంగా ఉంటారు. ఇదొకటి ప్లస్ పాయింట్. తర్వాత విచిత్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాడు. రంగురంగుల వస్త్రాలు ఆయన కట్టుకుంటాడు. కట్టుకున్నప్పుడు అది కూడా శుభమే. తర్వాత శంఖము, చందనము ఇవి కొద్దిగా ధరలు పెరుగుతాయి. శంఖాల ధ్వరాలు, చందనపు ధ్వరాలు పెరుగుతూ ఉంటాయి. తర్వాత కరణాన్ని తీసుకున్నప్పుడు కౌలవ కరణం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఈ కౌలవ కరణం ఎట్లా అంటే పసుపు వస్త్రాన్ని కట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు కొంత ప్రపంచ దేశాలలో యుద్ధ వాతావరణం కనబడుతుంది. తర్వాత కుంకుమ గంధలేపనం వల్ల స్త్రీలకు అనుకోనటువంటి కొంత అంటే వ్యాధి పీడ అనేది వస్తూ ఉంది. తర్వాత పొగడ పూలను ధరిస్తాడు ఇతడు. ధరించడంతో కొంత ఆకలి, భయము, తర్వాత ఇంకో గమ్మత్ ఏమిటంటే లోహపు ధరలు పెరగడం, ముఖ్యంగా రాగి, వెండి వీటి ధరలు పెరగడం. తర్వాత వీడు వచ్చేటప్పుడు కూడా రాగి పాత్రలో భోజనం చేసి వస్తాడు ఆ రోజు. దాంతో లోహ నాశనం అవుతూ ఉంటుంది. తర్వాత భక్ష్యం భుజిస్తాడు. ఆ భక్ష్యం అంటే బూరె. ఆ బూరె తిని రావడంతో ప్రజా పీడ కలుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మామిడి పండు తిని వస్తాడు ఆయన. ఆ మామిడి పండు తినడంతో నటులకు కొంత ఇబ్బంది పరిస్థితులు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అంటే మాట పట్టింపు, నటులకు పెద్ద బడ్జెట్ తో పెట్టినటువంటి పిక్చర్స్ నడవకపోవడం, ఇది ఒకటి ఉంది. తర్వాత వచ్చేటప్పుడు కూడా ఈ యొక్క మకర సంక్రమణ పురుషుడు అయితే ఉన్నాడో కత్తిని పట్టుకొని వస్తున్నాడు ఒక ఆయుధంగా. ఈ కత్తిని పట్టుకొని రావడంతో అగ్ని భయము, తర్వాత క్షుద్బాధ, కొన్ని ప్రాంతాలలో ఆకలి బాధలు, అదేవిధంగా ఇతడు ఎక్కి వస్తున్నటువంటి వాహనం వరాహ వాహనం. ఈ వరాహ వాహనంతో వస్తూ ఉన్నాడు కాబట్టి రాజకీయాలలో కొంత మలుపు అనేది వచ్చే సూచనలు ఉన్నాయి. తర్వాత పల్లపు ప్రాంతాలలో అకాల వర్షాలు పడతాయి. ఉత్తర గమనం చేస్తాడు ఈయన. అంటే ఉత్తరం వైపు వెళ్తున్నాడు కాబట్టి ఉత్తర దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కొంత నష్టం అనేది లభిస్తూ ఉంటుంది. తర్వాత లగ్నం ఏమిటి అంటే సింహ లగ్నం. పురుషులకు కొంత మానసిక పరమైనటువంటి బాధలు కలిగిస్తాడు. తర్వాత రాత్రి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. టోటల్ గా చూసినప్పుడు మహాలక్ష్మి ఇది మనకు సంక్రాంతి ఫలితం అనేది చూసినప్పుడు కేవలము పూర్వ కర్కటకే పరేతు మకరే నాడ్యస్తదా వింశతి అని చెప్పేసి ఒక శాస్త్ర ప్రమాణం ఉంది. దాని ప్రకారం చూసినప్పుడు మరి మకర సంక్రమణం జరిగినప్పుడు మీరు అన్నట్టు పిల్లలు ఉన్నవాళ్ళు ఏదో గాజుల దానం చేయాలని, లేకుంటే ఇంకా ఏదో పసుపు కుంకుమల దానం చేయాలని అన్ని చెప్తున్నారు రకరకాలుగా. అదంతా ఏమీ లేదు. మనకు మకర సంక్రమణం రోజున ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు పితృతర్పణాలు నల్ల నువ్వులతో వదిలిపెట్టడం, తర్వాత పితృలకు మాతృలకు లేనటువంటి వాళ్ళు భోజన సాహిత్యం దేవాలయాలలో ఇవ్వడం శ్రేయస్కరం. తర్వాత శక్తి మేరకు దానం చేయాలి. మహాలక్ష్మి మన పూర్వీకులు కూడా దాన ప్రక్రియ ఎట్లా పెట్టారంటే కాలాన్ని బట్టి దానం పెట్టారు. ఇప్పుడు మనకు శీతాకాలం కాబట్టి మనకు శరీరం అంతా కూడా
చల్లదనం. చల్లదనము, ఉమ్. శీతల పరిస్థితులు, దగ్గు, జలుబు ఉమ్. ఇటువంటి అన్ని వస్తుంటాయి కాబట్టి నూల పదార్థాలు తినాలి. ఉమ్. తర్వాత నూల పదార్థాలు దానం చేయాలి. చలికి తట్టుకునేటట్టు గొంగళ్ళు కానివ్వండి, ఇటువంటివి పేదవాళ్లకు దానం చెయ్యాలి. ఉమ్. వీలైనంత వరకు సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేస్తే ఈ మిగతా ఏది కూడా చేసే అవసరం లేదమ్మా. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం.